యొక్క అభిప్రాయం. ఇంకొకటి మన ఫ్లోర్ పైన కూడా ఇప్పుడు ఉన్నారుగా రీసెంట్గా 2-3 ఇన్స్టిట్యూట్స్లో కానీ వాళ్ళలో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఏదో ప్రామిస్ చేసి వాళ్ళకి అవును అది వాళ్ళ మధ్యలోనే తెలుసుకొని డ్రాప్ అయ్యి మళ్ళీ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. అట్లాంటి వాళ్ళని మనం చాలా మంది అయితే చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకోవడం అని ఒక సామెత ఉంది రాజు. చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకోవడం చాలామంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అది చేస్తుండ్రు. ఏంటంటే పిల్లలు ఏదో ఒకటి వెతుక్కొని ఒక ఇన్స్టిట్యూట్లోనో ఎక్కడోనో ఒక కోర్సులో జాయిన్ అయిపోయి డబ్బులు పంపమంటే తల్లిదండ్రులు పంపేసి మాకు ఐటీ తెలియదండి ఏదో వాడు డబ్బులు అడిగాడు పంపానండి ఇలా మాట్లాడి తల్లిదండ్రులు పంపించేస్తుండ్రు. ఇక్కడికి వచ్చినాక వీడు ఇలా చేసి వాడు జాయిన్ కాకుండా ప్రాపర్గా వాడు వాడు నేర్చుకొని అక్కడ వాళ్ళు నేర్పకుండా వీడు నేర్చుకోకుండా టైం అంతా వేస్ట్ చేసుకొని కెరియర్లో గ్యాప్ క్రియేట్ అయిపోయి రానా కమాన్ ఏం కాదు వచ్చేసి ఇవ్వు కెరియర్లో గ్యాప్ తెచ్చుకొని ఓకే తర్వాత